ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం జనాభా. ఇందులో 116 నుంచి 119 పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. కుటుంబాల ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం ఎప్పుడు సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? 1 1952లో, 2 1953లో, 3 2000లో, 4 2001లో. కుటుంబ ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం ఎప్పుడు సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? 1 1952లో, 2 1953లో, 3 2003లో, 2000లో, 4 2001లో. ఎప్పటి నుండి జననాల రేట్లు కూడా క్రమంగా క్షీణించడం ప్రారంభించాయి? ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణించింది. 1 1980 నుండి, 2 1981 నుండి, 3 1991 నుండి, 4 1971 నుంచి. ఎప్పటి నుంచి జననాల రేట్లు క్రమంగా క్షీణించడం ప్రారంభించి ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణించింది? 1 1980 నుండి, 2 1981 నుంచి, 3 1991 నుంచి, 4 1971 నుంచి. భారతదేశంలో 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 1 17.29, 2 18.29, 3 19.29, 4 16.29. భారతదేశంలో 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 1 17.29, 2 18.29, 3 19.29, 4 16.29. భారతదేశం మొత్తం జనాభాలో కౌమార జనాభా పరిమాణం ఎన్నో వంతుగా ఉంది? 1 4వ వంతు, 2 3వ వంతు, 3 5వ వంతు, 4 6వ వంతు. భారతదేశం మొత్తం జనాభాలో కౌమార జనాభా పరిమాణం ఎన్నో వంతుగా ఉంది? 1 4వ వంతు, 2 3వ వంతు, 3 5వ వంతు, 4 6వ వంతు. ఎన్పిపి రూపొందించిన సంవత్సరం 1 2001, 2 2002, 3 2003, 4 2000. ఎన్పిపి రూపొందించిన సంవత్సరం 1 2001, 2 2002, 3 2003, 4 2000. ఎప్పటి వరకు అధిక జనన రేట్లు మరియు తగ్గుతున్న జననాల రేట్లు మరియు మరణాల మధ్య ఎక్కువ వ్యత్యాసానికి దారితీసింది? 1 1980 వరకు, 2 1970 వరకు, 3 1961, 4 1990 వరకు. ఎప్పటి వరకు అధిక జనన రేట్లు మరియు తగ్గుతున్న మరణాల రేట్లు జననాల రేటు మరియు మరణాల రేటు మధ్య ఎక్కువ వ్యత్యాసానికి దారితీసింది? 1 1980 వరకు, 2 1970 వరకు, 3 1960 వరకు, 4 1990 వరకు. భారతదేశంలో 2001లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 1 32.70%, 2 31.70%, 3 33.80%, 4 31.80%. భారతదేశంలో 2011లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 1 32.7%, 2 31.70%, 3 33.80%, 4 31.80%. సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయస్కులుగా వర్గీకరిస్తారు? 1 10 నుండి 18 సంవత్సరాలు, 2 18 నుంచి 19 సంవత్సరాలు, 3 10 నుంచి 17 సంవత్సరాలు, 4 10 నుంచి 20 సంవత్సరాలు. సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయసులో వర్గీకరిస్తారు? 1 10 నుంచి 18 సంవత్సరాలు, 2 10 నుంచి 19 సంవత్సరాలు, 3 10 నుంచి 17 సంవత్సరాలు, 4 10 నుంచి 20 సంవత్సరాలు. 2001 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా కల నగరాల సంఖ్య 35 నుండి ఎంత గణనీయంగా పెరిగింది? 1 43కి, 2 33కి, 3 53కి, 4 63కి. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల సంఖ్య 35 నుండి ఎంత గణనీయంగా పెరిగింది? 1 43కి, 2 33కి, 3 53కి, 4 63కి. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది? 1 ప్రతి సంవత్సరం జోడించబడిన వ్యక్తుల సంఖ్య, 2 ఒక ప్రాంతం యొక్క మొత్తం జనాభా, 3 జనాభా పెరుగుదల రేటు, 4 ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది? 1 ప్రతి సంవత్సరం జోడించబడిన వ్యక్తుల సంఖ్య, 2 ఒక ప్రాంతం యొక్క మొత్తం జనాభా, 3 జనాభా పెరుగుదల రేటు, 4 ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. ఎన్పిపి విస్తరించుము. 1 నేషనల్ పాలిటిక్స్ పాలసీ, 2 నేషనల్ పొల్యూషన్ పాలసీ, 3 నేషన్ పాపులేషన్ పాలసీ, 4 నేషనల్ పాపులేషన్ పాలసీ. ఎన్పిపి విస్తరింపుము. 1 నేషనల్ పాలిటిక్స్ పాలసీ, 2 నేషనల్ పొల్యూషన్ పాలసీ, 3 నేషన్ పాపులేషన్ పాలసీ, 4 నేషనల్ పాపులేషన్ పాలసీ. ఎన్పిపి రూపకల్పన విధానం ద్వారా చేయవలసిన ముఖ్య అంశాలు: 1 శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడం,
2 పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడం. 3 14 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ విద్య. 4 పైవన్నీ. ఎన్పిపి రూపకల్పన విధానం ద్వారా చేయవలసిన ముఖ్యాంశాలు: 1 శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడం. 2 పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడం. 3 14 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ విద్య. 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. కుటుంబ ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం ఎప్పుడు సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే కరెక్ట్ ఆన్సర్ 1 1952లో. కుటుంబ ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం ఎప్పుడు సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించిందంటే 1952లో ప్రారంభించింది. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి నుండి జననాల రేట్లు కూడా క్రమంగా క్షీణించడం ప్రారంభించాయి, ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణించింది. కరెక్ట్ ఆన్సర్ 2 1981 నుండి. 1980 కాదండి, 1981 నుంచి. ఎప్పటి నుండి జననాల రేట్లు కూడా క్రమంగా క్షీణించడం ప్రారంభించాయి, ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణించిందంటే 1981 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం. కరెక్ట్ ఆన్సర్ 1 17.29%. భారతదేశంలో 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం ఎంతంటే 17.29%. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశం మొత్తం జనాభాలో కౌమార జనాభా పరిమాణం ఎన్నో వంతుగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 5వ వంతు. భారతదేశం మొత్తం జనాభాలో కౌమార జనాభా పరిమాణం ఎన్నో వంతుగా ఉందంటే 5వ వంతుగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఎన్పిపి రూపొందించిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 4 2000. ఎన్పిపి రూపొందించిన సంవత్సరం 2000 సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పటి వరకు అధిక జనన రేట్లు మరియు తగ్గుతున్న మరణాల రేట్లు జననాల రేటు మరియు మరణాల రేటు మధ్య ఎక్కువ వ్యత్యాసానికి దారితీసింది? కరెక్ట్ ఆన్సర్ 1 1980 వరకు. ఎప్పటి వరకు అధిక జనన రేట్లు మరియు తగ్గుతున్న మరణాల రేటు అంటే జన్మించేవారు ఎక్కువయ్యారు, మరణించేవారు తక్కువయ్యారు. జననాల రేట్లు మరియు మరణాల రేట్ల మధ్య ఎక్కువ వ్యత్యాసానికి ఇది దారి తీసిందంటే 1980 వరకు. మరి జనాభా పెరుగుదల రేటు 1980 వరకు ఎక్కువగా ఉంది, 1981 నుంచి తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండేదంటే 1980 వరకు. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో 2011లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం. కరెక్ట్ ఆన్సర్ 4 31.80%. భారతదేశంలో 2011లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 31.80%. కరెక్ట్ ఆన్సర్ 4. అదే 1950 మనం నేర్చుకున్నాం కదా, ఎంతంటే 17.29% నుంచి. ఇది వలస ప్రభావం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైందంటే 31.80% పెరిగింది. పట్టణ జనాభా 31.80% 2011లో. మరొకసారి, భారతదేశంలో 2011లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 31.80%. అదే 1951లో 17.29% నుండి పట్టణ జనాభా 31.80%. దగ్గర 1/3% పెరిగింది. అంటే 17 నుంచి 31, 17.29 నుంచి 31.80. కరెక్ట్ ఆన్సర్ 4. ఇది వలసల ప్రభావం అని క్లియర్గా చూపిస్తున్నారు. సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయసులుగా వర్గీకరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 10 నుంచి 19 సంవత్సరాలు. సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసు మధ్య ఉన్న సమూహాన్ని యుక్త వయసులో వర్గీకరిస్తారంటే 10 నుంచి 19. టీనేజ్ 10 నుంచి 19 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 2. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల సంఖ్య 35 నుంచి ఎంత గణనీయంగా పెరిగిందంటే 53కి పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ 3 35ని తిరగేస్తే 53 అండి. ఇది గుర్తుపెట్టుకోండి. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల సంఖ్య 35 నుండి ఎంతకు పెరిగిందంటే ఎన్ని నగరాలు పెరిగిందంటే 53కి పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ 3 35 తిరిగేస్తే 53 2001 2011. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1 ప్రతి సంవత్సరం జోడించబడుతున్న వ్యక్తుల సంఖ్య. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది అంటే ప్రతి సంవత్సరం జోడించబడిన వ్యక్తుల సంఖ్య. అది ఎలా జోడించడం, పుట్టడం వల్ల లేకపోతే తినడం వల్ల కానీ జోడించబడిన వ్యక్తుల సంఖ్య మాత్రమే జనాభా పెరుగుదల పరిమాణాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఎన్పిపి విస్తరించుము. కరెక్ట్ ఆన్సర్ 4 నేషనల్ పాపులేషన్ పాలసీ. ఎన్పిపి నేషనల్ పాపులేషన్ పాలసీ. కరెక్ట్ ఆన్సర్ 4.
ఎన్పీపీ రూపకల్పన విధానం ద్వారా చేయవలసిన ముఖ్యాంశాలు. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడం. పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడం. 14 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం. ఎన్పీపీ రూపకల్పన విధానం ద్వారా చేయవలసిన ముఖ్యాంశాలు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడం. పిల్లలకు సార్వత్రిక రోగ నిరోధక శక్తిని అందించడం. 14 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద కూడా ఆన్సర్లో ఉన్నది చూసుకోండి.